హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభిమానులందరికీ కూడా ఏ వెరీ హ్యాపీ హనుమాన్ జయంతి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై సనాతన ధర్మం. సో దాని సందర్భంగా చరణ్ అన్న ట్విట్టర్ ఐడి నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ వచ్చింది పెద్ది నుంచి. మన పెద్ది పెహల్వాన్ తాలూకు ఆంజనేయ స్వామి లుక్కు దట్టు గద పట్టుకొని అసలు ఇక్కడ పోస్టర్ వేస్తున్నాను చూడండి. అసలు ఇంకా ఆ మనిషి పోస్టర్ గురించి, మనిషి బాడీ గురించి, ఆ ఫిట్నెస్ గురించి ఏం చెప్తాం? అసలు లిటరల్ గా ధ్రువ టైంలోనే వెజ్ డైట్ తో చేసినటువంటి బాడీ అది. కేవలం వెజ్ డైట్ తీసుకొని ధ్రువ టైంలో బిల్డప్ చేసినటువంటి బాడీ అది. ఆ పోలీస్ బాడీ, ఆ కాప్ బాడీ ఏదైతే ఉందో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వెజ్ డైట్ తీసుకొని కేవలం వెజిటేరియన్ డైట్ తోనే ఈ రేంజ్ ఆఫ్ బాడీయా? అసలు నమ్మశక్యంగా ఉందా? ఎవరి వల్ల అవుతుందా? అసలు ఇండియన్ సినిమాలో కేవలం వెజిటేరియన్ డైట్ తీసుకుని ఈ రేంజ్ బాడీ బిల్డప్ చేయగలిగే హీరో, ఏకైక హీరో రామ్ చరణ్. లిటరల్ గా యూత్ అందరినీ కూడా, మళ్ళాంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. నేను ఇంకొక 1 month లో జిమ్ హిట్ అవుదాం అనుకుంటాను. దానికి కేవలం వన్ అండ్ ఓన్లీ రీజన్ చరణ్ అన్నే. నిజంగా వెళ్తా, నేను కూడా జాయిన్ అవుతాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. సో ఈ లుక్ చూసినది ఇంకా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అసలు ఏంది ఆ బాడీ, ఏంటి అసలు గద పట్టుకుని ఆ పోస్టర్ ఏంటి, అసలు సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూస్తున్నామా అన్న రేంజ్ లో మెగా హనుమాన్ రామ్ చరణ్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి తాండవం, ఇది ఆంజనేయ స్వామి గ్లిమ్సే అన్న రేంజ్ లో ప్రతి ఒక్కరు దాన్ని ఓన్ చేసేసుకున్నారు. ప్రతి ఇన్స్టాలో ప్రతి ఎడిట్ కూడా ఆంజనేయ స్వామి ప్లస్ రామ్ చరణ్ రిలేటెడ్ ఎడిట్స్ చేస్తున్నారంటే దట్స్ ద క్రెడిబిలిటీ, దట్స్ ద ఆరా ఆఫ్ రామ్ చరణ్ అని చెప్పేసి అనుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అందరికీ కొంచెం షాకింగ్ విషయం ఏంటంటే, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా బాబు చేతిలో ఉండేటువంటి గద పట్టుకొని కొడితే కథలుగా చెప్పుకుంటారు పెద్ద గురించి. ఆ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. సో ఆ పోస్టర్లో ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ అని చెప్పేసి డేట్ ఏం మెన్షన్ చేయలేదు. సో మీరు మన మైండ్ని మెంటల్గా ప్రిపేర్ చేసేసాడు ఆయన. రాకాస ప్రమోషన్ లో చెప్పారు, జస్ట్ పెద్ది గురించి నేను బయట చాలా వింటున్నాను, పెద్ది రావటంలో లేట్ ఏమి అవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళని కూడా చెప్పమని చెప్పేసి అన్నారు. కానీ యాక్చువల్ గా ఫ్యాన్స్ ని ఎందుకు లో ఫీల్ చేయడం అని చెప్పేసి చరణ్ చెప్పట్లేదేమో కానీ, బికాస్ ఆయన ఇంట్రోవర్ట్, ఎక్కువ ఏం మాట్లాడు, పనితోనే మాట్లాడతాడు ఆయన. సో అటువంటి మనిషి ఫ్యాన్స్ లో చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పాడని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ పోస్టర్లో కూడా డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరైతే మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. బికాజ్ ఎందుకు ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కొడతాం అలా అని చెప్పేసి మరీ నెలలు ఏం పోస్ట్ పోన్ చేయరు. మహా అయితే జూన్ లోపు వచ్చేస్తుంది. సో ఈ సినిమా తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉన్నాయి. బేసిక్లీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఆ విఎఫ్ఎక్స్ టీంతో కూర్చొని అసలు ఇప్పుడు మనం మొదలు పెడితే ఎప్పటికల్లా దీన్ని కంప్లీట్ చేయగలం. అలాగే మిగతా ఉండేటువంటి వర్క్స్ ఇప్పటికే ఏదో ప్యాచ్ వర్క్ నడుస్తుంది. అలాగే నెక్స్ట్ వీక్లో స్పెషల్ సాంగ్ కూడా అవుతుంది. ఆ స్పెషల్ సాంగ్ తో ఓవరాల్ గా షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ చరణ్ అన్న డబ్బింగ్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, రీ రికార్డింగ్, ఇవన్నీ చరణ్ డబ్బింగ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యి విఎఫ్ఎక్స్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు ప్రకటించినటువంటి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అయితే ఖచ్చితంగా వర్క్ ఉంటుంది. హడావిడిగా ఎందుకు రావాలి? మనం కూడా అభిమానులు కూడా ఎందుకు పుష్ చేయాలి? మహా అయితే ఒక 1 month, ఇన్ని నెలలు ఆగాము, సో ఇంకొక నెల ఆగలేమా అనేది నా యొక్క ప్రశ్న. అభిమానులు కూడా జస్ట్ ఒక 1 month ఆగండి. ఆగితే మనం వస్తున్నాం, కొడుతున్నాం అంతే. దాంట్లో ఇంక సందేహం లేదు. అది శాసనం, దైవ శాసనం, హనుమాన్ శాసనం, అది శ్రీరాముని శాసనం. అది పెద్ది అనేది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ బొమ్మ. ఓకేనా? గ్లిమ్స్ తర్వాత చిక్రీ తర్వాత రైరేరా తర్వాత పెద్ది పెహల్వాను. దాని తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి కంటెంట్స్ ఇంకా 3 songs ఉన్నాయి, ఇంకా ట్రైలర్ ఉంది, దట్టు ప్రమోషన్స్ ఉన్నాయి. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రమోషన్స్ చేయాలి. తెలుగులోకి ఈవెంట్ పెట్టినా, తమిళ్లోకి ఈవెంట్ పెట్టినా, కర్ణాటకలో ఒక ఈవెంట్ పెట్టినా, మలయాళంలో, కేరళలో ఒక ఈవెంట్ పెట్టినా, చెరొక ఈవెంట్ పెట్టినా, అక్కడక్కడ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో, తెలుగులో అసలు ఈవెంట్ కూడా అవసరం లేదు నా ఉద్దేశంలో. తెలుగులో మచ్ హైప్ ఉంది, అసలు ఎనఫ్ హైప్ ఉంది. తెలుగు వరకు ఏం అవసరం లేదు, అసలు ప్రమోషనల్ కంటెంటే అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు దించేటువంటి అఫీషియల్ కంటెంట్ ఇంతే చాలు. ఇంకా ప్రత్యేకంగా హీరో డైరెక్టర్ కూడా కూర్చొని ఒక ఈవెంట్ కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూ కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మహా చేస్తే సౌత్ ఇండియాలో మిగతా లాంగ్వేజ్ అంటే తెలుగు కాకుండా తమిళ్లో ఒక ఈవెంట్, ఒక ఇంటర్వ్యూ, ఖతం. కర్ణాటకలో ఒక ఈవెంట్, ఒక ఇంటర్వ్యూ, ఖతం.
కేరళలోకి ఈవెంట్ ఒక ఇంటర్వ్యూ కథం చేయాల్సి వస్తే 10 రోజులు కానీ 15 రోజులు కానీ మినిమం టు మినిమం 10 రోజులు మినిమం 10 రోజులు ఖచ్చితంగా నార్త్లో చేయాలి ప్రమోషన్స్. నార్త్ మార్కెట్ మనకి చాలా ఇంపార్టెంట్. చిక్కిరి అనేటువంటి సాంగ్తో నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చింది. ఇప్పుడు ఈ పెద్ద పెహల్వాన్ గిమ్స్తో కూడా ఆ హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో దాని తర్వాత వచ్చేటువంటి అఫీషియల్ కంటెంట్ ద్వారా కూడా సినిమా రిలీజ్ అయ్యే నాటికి ట్రైలర్ వచ్చే లోపే ఈ సినిమా మీద ఉండేటువంటి అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోద్ది. నార్త్లో తెలుగులో ఆల్రెడీ ఎనఫ్ ఉంది, ఇంకా అవసరమే లేదు నన్ను అడిగితే. డైరెక్ట్ ట్రైలర్ దింపేసినా చాలు తెలుగు ప్రేక్షకులకి. బట్ హిందీలో లాట్ ఆఫ్ ప్రమోషన్స్, లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా చేయాలి. ఒక భారీ ఈవెంట్ ఖచ్చితంగా చేయాలి, చేస్తారు కూడా. ఒక ఏరియాని ఎంచుకొని ఖచ్చితంగా ఒక బహిరంగ గ్రౌండ్లో, బహిరంగ వేదిక మీద ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. బహిరంగ మైదానంలో ఒక పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ చేయబోతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇవన్నీ కూడా జరగాలి అని అంటే ముందు షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మెల్లగా వాళ్ళు డేట్ ప్రకటిస్తే అప్పుడు హ్యాపీ. సో దానికోసం ఎదురు చూద్దాం. మన సినిమా నెక్స్ట్ లెవెల్లోకి మన సినిమాని ప్రతిసారి చూసేటువంటి కొత్త ఆడియన్స్ కంటే కూడా మరింత కొత్త ఆడియన్స్ లోకి వెళ్ళాలి. మన సినిమా మెయిన్లీ నార్త్ లోకి వెళ్ళాలి. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుంది అనేటువంటి హైప్ తోనే రేపు థియేటర్లోకి రిలీజ్ అవ్వబోతోంది. ఇదైతే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్. దీని తర్వాత ఒక మెలడీ సాంగ్ వస్తుందని చెప్పేసి విన్నాము. సో దానికోసం ఎదురు చూద్దాము. ఇవన్నీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసేయండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు కాబట్టి. సో దీని తర్వాత ఒక మంచి డేట్ చూసుకొని షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అప్పుడు వాళ్ళు రిలీజ్ చేయడం వదులుతారు. సో అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్.